నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ గురించి అడుగుతున్నారండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇవాళ అని చెప్పి. చూస్తాం లాస్ట్ 1.5 ఇయర్ నుంచి పెద్దగా అయితే మార్కెట్ లేదండి రియల్ ఎస్టేట్ మార్కెట్కి. హైదరాబాద్లో కావచ్చు, రేపు తెలంగాణలో కావచ్చు. మనకి ఏదన్నా రాబోయే రోజుల్లో ఒక భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం RRR దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. చూడండి, మనకి సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. ఒక టైంలో 40 years బ్యాక్ మనకి బాలానగరే డెడ్ ఎండ్ అనుకున్నారు, ఇటు సనత్ నగర్ డెడ్ ఎండ్ అనుకున్నారు, అలాగే కూకట్పల్లి, జూబ్లీహిల్స్ కూడా ఒక టైంలో డెడ్ ఎండ్ అనుకున్నారు. బియాండ్ దట్ ఇంక లేదనుకున్నాము. కానీ కాలంలో మనకి కాలం పెరుగుతూ సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఇవాళ అవుట్స్కట్స్ చాలా బాగా పెరిగిపోయినాయి. ఆ రోజుల్లో ఎవరైతే గచ్చిబౌలి సైడ్ కానివ్వండి, కూకట్పల్లి సైడ్ కానివ్వండి, లేదా మియాపూర్ పక్క కనుక కొనుంటే ఇవాళ చాలా పెద్ద అమౌంట్ అయింది, మంచి అమౌంట్ వాల్యూ అయింది, మీకు తెలుసు ఆ విషయం. అలాగే చూస్తే ఇప్పుడు చూడండి, ఔటర్ రింగ్ రోడ్ ORR పక్కన ఆ రోజుల్లో ఎవరైతే కొనుక్కున్నారో ఒక టైంలో 20 years బ్యాక్ చూస్తే మీకు ORR పక్కన ఎకరం వచ్చి మనకి 10,000 20,000 పలికేదండి. ఇవాళ ఆటోమేటిక్గా ఎన్ని లక్షలు అయినాయో మీకు తెలుసు. సో అట్లా ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఏదైనా ఉంది నెక్స్ట్ 10 yearsకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి అంటే మాత్రం RRR అండి. ఈ RRR చుట్టూతో ఉన్న ఏరియా కావచ్చు, RRR చుట్టూతో మనకి మెట్రో రైలు కూడా వేస్తున్నారు. సో రైలు కూడా వస్తుంది మనకి. సో కాబట్టి మీకు ఇది చాలా భవిష్యత్తులో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. మన దగ్గర కనుక 15 lakhs to 20 lakhs కనుక అమౌంట్ ఉంది అంటే మాత్రం ఒక మంచి లేఅవుట్లో ఒక వెంచర్లో తీసుకొని ఏదైతే జస్ట్ దగ్గరగా అంటే చూడండి, ORRకి దగ్గరగా ఆనుకున్న రోడ్ ప్లేసెస్కి మీకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది తప్ప మళ్ళీ ORR నుంచి ఒక 5 kilometers 2 kilometers 3 kilometers దూరం వెళ్తున్న కొద్దీ మనకి ఆ వాల్యూ అంత బాగా పెరగదండి. సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ RRRకి దగ్గరలో 1 kilometer హార్డ్లీ 1.5 kilometers దూరంలో ఉన్న ఎటువంటి ల్యాండ్స్లో అయినా సరే మీరు కనుక మంచి జెన్యూన్ ల్యాండ్ తీసుకొని టైటిల్స్ అన్ని బాగా చూసుకొని కనుక వన్ టైం కాగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 15 lakhs కనుక వదిలేస్తే 15 to 20 lakhs మనకి భవిష్యత్తులో అదే మనకి 1 కోటి 2 కోట్లు అవుతుందండి.